కొందరికి ఎట్లుంటదంటే కడుపు నిండినా కండ్లు నిండాయి అంతే కదా. అసలు ఎంత అగడబోతుతనం ఉంటదంటే వామ్మో ఎందుకో ఏమోనోళ్ళ నాకైతే అర్థం కాదు. సరే ఇక ఇప్పుడు ఏందయ్యా అనంటే అనగనగనగనగా కొందరు దోస్తులట వాళ్ళు గోవాకు పోయిర్రట. ముల్లెలు మూటలు పట్టుకొని మళ్ళా హైదరాబాదుకు మర్రచ్చిర్రట. మరి ఆ మూటలల్లో ఏమున్నదట, ఏమున్నదో చూడుర్రి మీరే ఇక. ఆహా ఆగ చూడురోల్లా ముల్లెలు మూటలు పట్టుకొని ఎంత మంచిగా నిలబడ్డారో మహానుభావులు. వీళ్ళు గోవాల అంతా ఎంజాయ్ చేసి ఇగో మూటలు మోసుకుంటా మన శంషాబాద్లో దిగిర్రు. ఇంతకు ఆ మూటలల్లో ఏమున్నది అని అంటారా? ఒక్కసారి చూయించే నీకు పుణ్యం ఉంటుంది. వామ్మో చూసిరా మందు బాటిళ్ళు ఒకటి కాదు రెండు కాదల్లా 100 బాటిళ్ళు మూట కట్టుకొని వచ్చిర్రు. ఇక వీటి విలువ 12 లక్షల రూపాయలట. ఓష్ని వీళ్ళ అగడుబోతుతననుకున్న వాడెత్తు, వాళ్ళది కడప లేకుంటే గోలమా, గిన్నిగనం తెచ్చుకున్నుడేంది అని అనిపిస్తున్నది కదా. సరే వాళ్ళ మందు వాళ్ళ పైసలు వాళ్ళ ఇష్టం, నడమిట్ల మీరు గట్ల ఇజ్జత్ తీసుడెందుకు, మన ముచ్చట్లలో చూయించుడెందుకు అని మనసులో అనుకునేరు. అది బరాబరే గాని ఆ మందు బాటిళ్ళన్నీ లెక్కాపత్రం లేని బాటిళ్ళట. లెక్కకైతే మహారాష్ట్ర నుంచి ఇంకో రాష్ట్రానికి మందు బాటిల్ తెచ్చుకోవాలంటే దానికో లెక్క పత్రం, ట్యాక్సులు, గీక్సులు ఇవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఇవేం చేయలే. అసలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మందు బాటిల్ సప్లై చేసుడే తప్పంటే వీళ్ళకి దొంగ మందు తెచ్చిర్రు. ఇక ఇంకేమున్నది, ఈ గోవా మందును సీజ్ చేసిర్రు, వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు. అసలైతే గోవాల మంద బాటలు అగ్వకు దొరుకుతాయట కదా. ఇక వీళ్ళు కూడా ఆడికెళ్ళే అగ్వకు తెచ్చుకొని ఇగో ఈడ డబుల్ ట్రిపుల్ రేట్లకు అమ్ముదాము అని అనుకున్నారు. కానీ అసలుకే ఏసరి తెచ్చుకున్నారు ఇప్పుడు.